జిల్లాలో రహదారుల నిర్మాణం 75% పూర్తయిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. బాపట్ల కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బాపట్ల జిల్లాకు పొడవైన సముద్ర తీరం ఉండటం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఇప్పటికే సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులకు 97 కోట్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్కు ₹1 కూడా ఇవ్వకుండా ఈ రంగాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో ఇరిగేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ వెంకటమురళి పాల్గొన్నారు. జిల్లా శాఖ అధికారులందరూ కలిసి సమీక్ష చేయడం జరిగింది. చాలా వరకు ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్న తీరు గురించి కానివ్వండి, వాటిలో ఉన్న ఇబ్బందుల గురించి కానివ్వండి, చాలా స్పష్టంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా రహదారులు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంపార్టెంట్ గా తీసుకొని జనవరి, ఫిబ్రవరి కల్లా ఈ గవర్నమెంట్ పూర్తి చేయాలనుకున్నారు. అవి ఇప్పటికీ 73% పనులు పూర్తయ్యాయి. ఇంకా 27% పనులని ఫిబ్రవరి మాసంలో పూర్తి చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నామని చెప్పేసి రివ్యూలో స్పష్టం చేయండి.